అందరికీ హాయ్. వెల్కమ్ టు ఆహారమే ఔషధం. నా పేరు బాబు. నేను ఒక జాబ్ చేస్తున్నా మార్కెటింగ్‌లో. ఫ్లిప్‌కార్ట్ హోల్‌సేల్ అనే కంపెనీలో. నాకున్న ఫ్రీ టైమ్‌ల మార్నింగ్ కావచ్చు, సండేస్, హాలిడేస్‌లో ఏదైనా అగ్రికల్చర్ చేయాలని నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఒక అగ్రికల్చర్ ఫీల్డ్ ఉన్నాం కాబట్టి, అగ్రికల్చర్ ఫ్యామిలీ ఉన్నాం కాబట్టి, అది ఆటోమేటిక్‌గా మనకి ఇష్టం ఉంటది. అయితే స్టార్టింగ్ నేను ఆహ్, ఆకుకూరలతోని స్టార్ట్ చేద్దాం అనుకున్నా. అట్లనే ఒక ఎకరం పొలం తీసుకున్నా మాకున్న పొలంలోనే. ఒక హాఫ్ ఎకర్లో ఆకుకూరలు మొత్తం వేసి హోల్సేల్కి ఇద్దామనుకున్నా. ఆ టైంలో నేను బెండ చెట్లు మేము ఇంతకుముందు బెండ చెట్లు పెట్టినాము. ఆ బెండ చెట్లు పెడదాం ఫస్ట్ అని బెండ చెట్లు పెట్టిన. ఆ బెండ చెట్లనే ఫుల్ టైం అయిపోయింది, ఆకుకూరలు పెట్టలేదు. బెండ చెట్లు అయితే ఫుల్ సక్సెస్ అయిపోయినాయి, మంచిగా వచ్చినాయి. మనం ఏ పంట వేసినా కానీ వాటికి రెగ్యులర్గా అది దోమైనా పురుగైనా ఇతర ఆకుముడతలైనా సరే అవి రాకముందే మనం పట్టించుకొని చేస్తే అవి లాస్ట్ స్టేజ్ వరకు పోవు. ఇంకేందంటే మనం ముఖ్యంగా మనం ఏం పండించినా కానీ అవి కూరగాయలైనా పండ్లైనా ఆకుకూరలైనా కానీ డైరెక్ట్ మార్కెట్లోకి పోతే మంచి రేట్ ఉంటేనే ఓకే, లేకపోతే రీటైల్ ఇట్లా మనం బీ2సి డైరెక్ట్ కస్టమర్కి ఇచ్చే విధంగా చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ వండించినా సరే మార్కెటింగ్ లేకపోతే మనం చాలా కష్టపడి ఇట్లా తక్కువ రేట్కే పోయి దళారులకు ఇవ్వాల్సి వస్తుంది. అక్కడ దళారులే బతుకుతారు, మనం బతకలేము. కానీ ఇప్పుడున్న ఈ డిజిటల్ ప్రపంచంలో అయితే మనం ఈజీగా ఒక 2-3 వేలు ఈజీగా సంపాదించవచ్చు డైలీ. అవి మనకు రెగ్యులర్గా మీకు తొందర ఇన్కమ్ రావాలంటే నేను ఫస్ట్ చెప్పేది అయితే ఆకుకూరలే. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక ఎక్స్పెరిమెంట్ చేసిన. మనకు తొందరగా 1 మంత్లోనే మనకి పంట వచ్చేస్తుంది. మనం డైరెక్ట్ మార్కెట్లలో అమ్ముతనైతే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. ఒక ఎకరం పొలంలో నెలకి దగ్గర దగ్గర 60-70 వేల వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఎందుకంటే మనదే పొలం కాబట్టి. ఎక్కువ మనము డైరీ సైడ్ మారుతున్నారు కానీ ఆవులు బర్రెలు ఎక్కువ రేట్లు పెట్టి తెచ్చేవాళ్ళు ఇట్లా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే సిగ్గు పడొద్దు మార్కెట్లో అమ్మేటప్పుడు. సిగ్గుపడి కొంతమంది ఎంకరేజ్ ఎవరి కిందనో 10-20 వేలకి పనిచేసే బదులు ఇది ఇట్లా ఒక సైడ్ ఇన్కమ్ లెక్క క్రియేట్ చేసుకొని ఒక మంచి ఇన్కమ్ వచ్చినాక దీని మీద ఆధారపడితే మంచిగానే ఉంటుంది. అయితే ప్రస్తుతం మనకు బెండకాయలు అయితే వెళ్తున్నాయి ఒక 70-80 కిలోల వరకు. అది ఫస్ట్ నేను మార్కెట్కి తీసుకుపోయినా, మాకు దగ్గర కుషాయిగూడ మార్కెట్. అక్కడ తీసుకుపోతే 20-25 రూపాయలకి కిలో పోతున్నాయి. మనం ఏరి డే మొత్తము వాటి చిన్నప్పటి నుంచి విత్తనాలు ఎక్కువ రేట్లో కొనుక్కొచ్చి అట్లా వర్కౌట్ కాదు, 1000 రూపాయలు మాత్రమే వచ్చినాయి. ఇట్లా కాదని చెప్పేసి వీక్లీ మార్కెట్లలో తీసుకుపోయి 60 రూపీస్ లెక్క కేజీ అమ్ముతున్నాము. డే బై డే 2-3 థౌసండ్ వస్తాయి కాబట్టి మంచిగా గిట్టుబాటు అవుతాయి. చేతిలో ఖర్చులకు పైసలు ఉంటాయి. మనం వరిచేను ఒకసారి వేస్తే అది ఎప్పుడో 4-5 నెలల వరకు వెయిట్ చేయాలి. రెగ్యులర్గా మనకి ఇప్పట్లో ఖర్చులు పెట్టినాయి కాబట్టి ఏదో ఒక దాని మీద కూరగాయలైనా పాలైనా ఇన్కమ్ వస్తూనే ఉండాలి. కాబట్టి ఇట్లా మనమైతే బెండకాయ చెట్లు వేసినాం ఒక హాఫ్ ఎకర్. వేరే ఇంకా ఇవి కొంచెం దగ్గరకు వచ్చినాక వేరే దానికి పోదాము. అప్పటి వరకు అయితే మనం ఇంట్లోనే ఉందాము. ఇప్పుడైతే వీక్లీ మార్కెట్లలో అమ్ముతున్నాం. రెగ్యులర్గా డే బై డే వేరే కూరగాయలు అమ్మేవాళ్ళు ఇట్లా మన దగ్గరకు వచ్చి తీసుకుంటున్నారు. ఇది మన ఫస్ట్ పంట. మనం ఆహారమే ఔషధం అని ఒక ఛానల్ క్రియేట్ చేసినాం. రెగ్యులర్గా మనం చిన్న చిన్నగా మన పొలం కాడ ఏమైనా ఉంటే అప్డేట్ చేస్తూనే ఉంటా. థ్యాంక్ యూ.